హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా సూపర్ ఉన్నాము. మీరందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను నాన్ వెజ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి, చికెన్ బగారా రైస్. చాలా చాలా బాగా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తాను కూడా. ఓకే, అది నేను ఎలా చేశానో చూసాను. అంటే ఇంకా ఎప్పుడు చేసేది ఒక్కలానే, బట్ చేసిన ప్రతిసారి కూడా ఒక్కో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు సండే కదా అండి, సండే స్పెషల్గా అయితే నేను చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేశాను అనమాట. ఇంకా అది నేను చూపిస్తాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను. శుభ్రంగా క్లీన్ చేశాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, మసాలా అన్నీ వేసేసుకొని ఇక చికెన్కి అయితే పట్టిస్తున్నానండి. ఇలా మ్యారినేషన్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ప్రాసెస్ ఏంటనేది మళ్ళీ వెంటనే చూపిస్తాను. చికెన్ నానబెట్టడము అంత టైం అయితే లేదు అండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో చేసుకుంటామండి మేము. సండే మార్నింగ్ అసలు చేయను. మాకు అంత హడావుడి ఉంటుందండి సండే కదా అని చెప్పేసి. మార్నింగ్ అయితే ఇక లేట్గా లేగుస్తాము. ఇంకా లేచి ఇక క్లీనింగ్ మొదలు పెడతాను, తర్వాత కుకింగ్ మొదలు పెడతాను. అట్లా నాకు లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక మార్నింగ్ వంట ఇట్లా చేస్తే నాన్ వెజ్ నాకు సెట్ అవ్వదు అండి. అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో పెడతాను ఎప్పుడైనా సరే ఇది. అందుకని ఈవినింగ్ టైంలో ఒక 5కి అట్లా తీసుకొస్తాడు చికెనే తీసుకొచ్చుకుంటాము. మార్నింగ్ తెచ్చుకున్నట్లయితే అది ఫిష్ తెచ్చుకుంటాము, ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము అనమాట. ఎప్పుడైనా సరిగా చికెన్ తెచ్చుకుంటాము. చికెను తింటే నాకు అంతా సాటిస్ఫై ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చేపల కూర వండినా మటన్ వండినా అంతా సాటిస్ఫై ఉండదండి. దాంతో తింటే నాకు చికెన్ వండుకొని ఒక 2 పీసెస్ తిన్నా ఫుల్ సాటిస్ఫై ఉంటుంది, తృప్తి తినడంలే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫిష్, మటన్ అది ఇది తీసుకొచ్చి వండుకుంటే నెక్స్ట్ డే రెండో రోజు మళ్ళీ చికెన్ అయితే బాగుండు అనిపిస్తుంది అండి. నాన్ వెజ్లో బెటర్ చికెన్ అయితే. ప్రోటీన్ ఉంటుంది కదా, అన్హెల్దీ ఏమీ ఉండదు. హెల్దీనే చికెన్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, రీజనబుల్ ప్రైస్. ఇంకా తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను చికెన్ తేవడానికి ఇంట్రెస్ట్ చూపుతాను, ఎక్కువ చికెన్ వండుకుంటాము. ఓకే, ఎనివి ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేశాను కదా. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఏమి వేయనండి, మంచిగానే వేసుకుంటాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేస్తాను. జీలకర్ర మెంతులు వేసిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసాను. తర్వాత మంచిగా వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకున్నాను. ఇక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి ఉడికిపోయింది. ఏ పీస్కి ఆ పీసు ఒక 90% అయితే ఉడికింది అనమాట. ఇందులో వేయాలి అంటే ఇదే టైంలో దోసకాయ వేసుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు, పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయట్లేను, వాటర్ కూడా వేసుకోవచ్చు లాస్ట్కి. ఇంకా నేనైతే ఏది వేయకుండానే ఇక ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేస్తాను అండి. కొత్తిమీర కూడా లేదు అనమాట, నేను బగారా రైస్ చేస్తాను కాబట్టి దాంట్లోకి కొంచెమే ఉంది. అది కూడా పుదీనా ఉంది అండి ఇంట్లో, మొన్న తీసుకొచ్చాము లాస్ట్ సండే. ఇక అదే ఉంటే ఇక నేను చేస్తున్నాను అనమాట. కూరలో లేకున్నా బాగానే ఉంటుంది, మరి బగారా రైస్ చేస్తాము కదా, అందులో లేకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి అందులోకి పుదీనా అయితే ఉంచాను అనమాట. ఓకే, ఇంకా కూర అయితే కొంచెం కూడా చిదిరిపోకుండా చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారు కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇక గిన్నె పెట్టేసుకున్నాను. ఇదైతే బగారా రైస్ చేస్తాను అండి. బగారా రైస్ అంటే ఇక నేను పొడుగు రైస్తో చేస్తాను, బాస్మతి రైస్ తోటి. రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. బగారా మిక్స్ వేస్తున్నాను. ఇందులో చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు ఇవన్నీ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి బాగా వేయించుకోవాలండి, మంచిగా వేయించుకోవాలి. వాటి ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చి మంచి స్మెల్ అనేది బయటకు వచ్చిన దాకా మంచిగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించుకుందాము. చూసారు కదా అండి, ఒకసారి కలిపేసుకొని ఇక మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలిపేసుకోవాలి అనమాట. ఎప్పుడు చేసే వంటే కదా అండి, ఇక నేను వీడియో పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇదేనా అదేనా ఇలానే కదా చేసేది అనుకోవద్దు. నా వీడియోస్ తక్కువ మంది చూస్తూ ఉంటారు, ఆ చూస్తే తక్కువ మంది కూడా అలా అనుకోవద్దు అనమాట. ఓకే, చూసారు కదా అండి. ఇంకా నా రైస్ అయితే ఇక మంచిగా కడిగి నానబెట్టుకున్నాను పక్కన.
పొడుగు రైస్ అని చెప్పాను కదండి, అది ఒక 10 నిమిషాలు నానిపోతే సరిపోతుంది. నార్మల్ రైస్ లెక్క గంటలు గంటలు నానబెట్టాల్సిన పని లేదు. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఓకే, చూసారు కదా. ఇక్కడైతే నేను మంచిగా వేయించుతున్నాను. ఇదంతా వేగిపోయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకుందాము. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకోవాలి అండి. ఇలా వేయించుకొని ఇంకా దీంట్లో వాటర్ అయితే పోసేద్దాము. నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకుంటాను ఎప్పుడైనా. ఆ రైస్ అనేది మాకు ఇద్దరికి సరిపోతుంది అండి పర్ఫెక్ట్గా. మా అబ్బాయి తినడు. మా అబ్బాయి నార్మల్ రైస్, వైట్ రైస్ ఉంటుంది కదా, అది అయితే పర్ఫెక్ట్గా తినేసాడు అనమాట మంచిగా. ఇది తినడు అండి, బగారా రైస్. అందుకని చెప్పేసి మా ఇద్దరి కొరకే వండుతాను నేను ఎప్పుడైనా సరే. ఇదైతే మాడిపోకుండా ఇక కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఒక 1 అవర్ కనుక రైస్ నానబెట్టుకున్నట్లయితే 1 గ్లాస్ వాటరు, దాని మీద ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది. అరకప్పు పోయాల్సిన పని లేదు, అర గ్లాస్ పోయాల్సిన పని లేదండి. పావు గ్లాస్ అయితే చాలు, 1.25 అన్నట్టు. దీంట్లో సాల్ట్, టేస్ట్ సరిపడే సాల్ట్, కొంచెం మసాలా వేసుకుందాము. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ టేస్ట్కు. మనకి సాల్ట్ ఎన్ని వేసినా సాల్ట్ వేయందైతే టేస్ట్ అనేది రాదు అసలు. మసాలా ఏమో టేస్ట్ కొరకు, అది ఆప్షనల్ అనమాట. వేస్తే బాగుంటుంది, అది నా ఒపీనియను. ఇంకా నేను వేసాను కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలిపేసుకొని అట్లా వదిలేద్దాము. మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టాల్సిన పని లేదండి. ఇంకా ఇదైతే మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్లోకి మనము నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. మనకైతే వాటర్ అనేది కొంచెం కూడా అసలు ఎక్కువ కాదు అనమాట. రైస్ ఎంత ఉందో వాటర్ చెప్పాను కదా అండి, అట్లా తీసుకోవాలి అనమాట, నానిన దాన్ని బట్టి. ఓకే, ఒకసారి కలిపేసుకోవాలి. ఇరిగిపోయింది అనగా కలపొద్దండి రైస్ను, కొంచెం అటు ఇటుగా కలుపుకుంటే సరిపోతుంది. రైస్ అయితే ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, మంచిగా ఉడికిందండి. ఎంత పొడుగుంది రైస్ చూడండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, అంత బాగుంది అండి. రెస్టారెంట్లో కూడా అంత బాగా వండరని నాకు తెలుసు, నేను అంత బాగా వండుతాను. ఓకే, ఇంకా తర్వాత ఇక ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది అండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే నా రైస్ అయితే. ఇంకా నేను ఎప్పుడో ఒకసారి బిర్యానీ కూడా చేయాలి, చికెన్ బిర్యానీ. రైస్ ఇంట్లో మాకు ఒక 4 kgs ఉందండి. అది అయిపోయిన దానికి ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాను. ప్రజెంట్ అయితే ఇక మేము భోజనాలు చేసే టైం అనమాట. సండే కాబట్టి కొంచెం లేట్గా చేస్తూ ఉంటాము. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి. వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, చూసారు కదా. ఫైనల్గా అయితే నేను అన్నం పెట్టేశాను, కూర వేసేసాను. దీంట్లో ఆనియన్తో ఇక తినేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.